దేశ అత్యున్నత చట్టసభ లోక్సభకు భద్రత లేకుండా పోయింది. 0 అవర్ జరుగుతున్న సమయంలో ఓ అగంతకుడు విజిటర్స్ గ్యాలరీలో నుంచి నేరుగా సభలోకి దూకాడు. తర్వాత కలర్ స్మోక్ ప్రయోగించడంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు సభలోనే ఉన్నారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎంపీలకు చాలా సమయం పట్టింది. ఓ దుండగుడు లోక్సభపైనే దాడి చేసినట్లుగా గుర్తించారు. 22 ఏళ్ల కిందట పాకిస్తాన్ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఇదే రోజున ఆ దాడి జరగడంతో ఇప్పుడు కూడా దుండగులు నేరుగా లోక్సభలోకి ఎంటర్ కావడంతో సంచలనంగా మారింది. లోక్సభలోకి సభ్యులు కాని వ్యక్తులు వెళ్లడం అసాధ్యం. ఉద్యోగులు మాత్రమే విధి నిర్వహణలో వెళ్తారు. అలాంటిది ఓ దుండగుడు లోక్సభలోకి వెళ్లిపోయాడు. స్మోక్ బాంబు వదిలాడు. ఈ పరిణామం అసలు ఊహించలేం. అదే స్మోక్ బాంబు కాకుండా ఇంకేదో ప్రమాదకరమైన రసాయం అయితే పరిస్థితి ఎలా ఉండేది? ఆ వ్యక్తులు ఎందుకు ఈ పని చేశారన్న సంగతి పక్కన పెడితే భద్రతా వైఫల్యం మాత్రం అందరినీ నివ్వెరపరుస్తోంది. సాక్షాత్తు పార్లమెంటుకే ఈ పరిస్థితి ఉంటే దేశంలో ఇంత పేరు గొప్ప ఊరుదిబ్బ ప్రభుత్వం ఉందా అని ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య మందిరమైన పార్లమెంటు కొలువుదీరి ఉన్న సమయంలో బుధవారం నాడు 2 వ్యక్తులు లోపలికి చొరబడి సృష్టించిన భయోత్పాతం అత్యంత ఆందోళనకరమైంది. 5 అంచెల దుర్భేద్యమైన భద్రత ఉందని చెప్పుకునే పార్లమెంటు ధీమాను పటాపంచలు చేసి దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించిన ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వ పరువును తీసేసినట్లయింది. ఎందుకంటే పార్లమెంటుపై 22 ఏళ్ల కింద జరిగిన దాడిలో వీరమరణం పొందిన వారికి ఓవైపు నివాళులర్పిస్తున్న సమయంలోనే ఇది జరిగింది. సమాచారం ప్రకారం ఈ ఘటనలో 6గురి ప్రమేయం ఉన్నట్లు, వారిలో 5గురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అందరూ 30 ఏళ్ల లోపు వారేనని, వారిలో ఒకరు ఇంజనీరింగ్ చదువుకున్నారని చెబుతున్నారు. 22 ఏళ్ల క్రితం పాత పార్లమెంటు భవనంపై ఉగ్రమూక విఫలదాడి సరిగ్గా ఇదే తేదీన జరిగింది. భద్రత సిబ్బంది సకాలంలో స్పందించి ఆ దాడిని వమ్ము చేశారు. ఆ ఘటనలో 9 మంది మరణించారు. ఈ 2 ఘటనలు ఒకే తేదీన సంభవించడం యాదృచ్ఛికమా లేక రెండింటి మధ్య సంబంధం ఏమైనా ఉన్నదా అనేది తేలాల్సి ఉంది. బుధవారం నాటి ఘటనలో పాల్గొన్న వారి ఉద్దేశం అలజడి సృష్టించడమేనని తేలినట్లు చెబుతున్నారు. రంగు పొగ దాడి చేసిన 2 వ్యక్తులు పాసులు సంపాదించి పార్లమెంట్ లోపలికి చొరబడ్డం మామూలు విషయం కాదు. వారు విషవాయువు చల్లి ఉంటే అదెంతటి ముప్పును తెచ్చిపెట్టేదో ఊహిస్తేనే చెప్పనలవి కాని భయం కలుగుతుంది. అలా జరగనందుకు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం కానీ జరిగే అవకాశాలున్నాయనే చేదు వాస్తవాన్ని కప్పిపుచ్చలేం. 5 అంచెల భద్రత వ్యవస్థ ఉన్న చోట ఆగంతకులు అందరి కళ్లుగప్పి ఎలా లోపలికి చొరబడగలిగారు? వారి అనుమతి పత్రాలకు సిఫారసు చేసింది కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీయేనని తేలింది. అందుచేత ఆ పాసులను భద్రతా సిబ్బంది అనుమానించడానికి ఆస్కారం లేదు. కానీ వారి వద్ద ఉన్న పొగగొట్టాలను అత్యాధునిక నిఘా యంత్రాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి అన్నది అందరికీ తెలుసు. అదే నిర్లక్ష్యం. ఇది సాధారణమైన నిర్లక్ష్యం కాదు. ఈ ఘటన జరిగింది కాబట్టి కొద్ది రోజుల పాటు భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆ తర్వాత షరా మామూలే అవుతుంది. భద్రత వైఫల్యం ఈ ఉదంతంలో ఒక కోణానికి సంబంధించింది. కానీ అసలు ఈ 6గురు ఎందుకు ప్రజాస్వామ్య దేవాలయమైన లోక్సభపై దాడికి సిద్ధమయ్యారు అన్నది కీలకం. 6గురికి ఉగ్రవాదులతో సంబంధాలు, బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఖలిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని ఎవరూ అనుకోవడం లేదు. అలాంటివేమీ లేవని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మరి ఎందుకు దాడి చేశారు? 6గురు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పథకరచన చేశారు అనేది మరింత ముఖ్యమైన కోణం. తానాషాహీ బంద్ కరో, జై భీమా, భారత్ మాతాకి జై అంటూ వారు నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని, నియంతృత్వం చెల్లదని వారు నినాదాలు చేశారు. నిందితులు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాపసింహ పాసులతో విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారు. ఈ 6గురు ఏ ఒక్క ప్రాంతానికో చెందినవారు కాదు. కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర వంటి వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ఆన్లైన్ సంబంధాలు పెట్టుకుని ఈ దాడికి వ్యూహరచన చేసుకున్నట్టు అర్థమవుతోంది. తమ ప్రాణాలకే ముప్పు కలిగించగల ఈ సాహసానికి ఒడిగట్టడం వెనుక వారికి గల ఆలోచన ఏమిటనేది కీలకమైన విషయం. వారు ప్రస్తుత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలనుకుంటే ఈ మార్గం ఎంతమాత్రం కరెక్ట్ కాదని తెలుసుకోలేనంత అమాయకులు కాదు. లోక్సభలోకి చొరబడి అలజడి రేపడం దేశంపై దాడిలాంటిదే. దేశంలో నిరంకుశ పాలనా ధోరణులు ప్రబలుతున్నాయని భావించి వారు ఇందుకు సిద్ధమయ్యారన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైనా ఈ నిరసన మాత్రం కరెక్ట్ కాదు. వారి వెనుక ఏదైనా సంస్థ పాత్ర ఉందా అనేవి తెలియాల్సి ఉన్నాయి.
ఈ ఆరుగురిలో ఒకరు గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన రైతు నిరసనోద్యమంలో పాల్గొన్నారని చెబుతున్నారు. అదే నిజమైతే ఆ ఉద్యమ లక్ష్యాల సాధన కోసం వీరు ఇందుకు పాల్పడ్డారేమో తెలుసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన అనుకుంటే వేధింపులకు తగ్గట్లుగానే నిరసనకారుల ఆలోచనా ధోరణి కూడా మారుతోంది అనుకోవాలి. ఇది ఊహించని ప్రమాదాలను భవిష్యత్తులో తెచ్చిపెడుతుంది. ఇలాంటి పరిణామాల్ని విస్తృత కోణంలో చూసి దేశ భద్రత కోసం చర్యలు చేపట్టాల్సి ఉంది. పార్లమెంటుపై 22 ఏళ్ల క్రితం శత్రువులు దాడి చేశారు. కానీ ఇవాళ సొంత వాళ్లే చొరబడ్డారు. పరిస్థితులు ఇలా ఎందుకు మారుతున్నాయి? భద్రతా కోణంతో పాటు ఇలా వారు ఎందుకు చేయాలనుకున్నారో తెలుసుకుని వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంది.